వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జాడి అచ్యుతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాడి అచ్యుతం మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మాధవారెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు, గ్రామంలో కోతుల బెడదకు పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 17వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో సర్పంచి అభ్యర్థిగా అశోక్ నగర్ గ్రామంలో బరిలో ఉన్న నాకు నా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించి నా యొక్క ఉంగరం పైన మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, నేను గెలిస్తే ఈ మన గ్రామానికి ఎన్నో విధాలుగా తోడ్పడతానని, నేను అదే కాకుండా ఒక విద్యావంతుని, బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన యువకుని, ఇంతకుముందు 2 దఫాలుగా మీ ముందుకు వచ్చినా కానీ అప్పుడు గవర్నమెంట్ ఉండటం వల్ల కొంతమంది కుట్రపూరిత రాజకీయం చేసి నన్ను ఓడించడం జరిగింది. దానికి బదులుగా వెనకకు తగ్గకుండా మాధవరెడ్డి గారి ఆశీస్సులతోటి, వారి యొక్క ప్రోత్సాహంతో ముందుకొచ్చి ఈరోజు మళ్ళా అశోక్ నగర్లో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముందుకొస్తున్న నాకు నా గ్రామ ప్రజలు పూర్తి సహకరించి నన్ను ఆశీర్వదించి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను గెలిస్తే ఊరికి ఏ విధంగా లబ్ధి అవుతుందంటే నేను చెప్పనవసరం లేదు. అధికార పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం నన్ను ముందుకు పెట్టింది కాబట్టి ఏ విధంగానైనా ప్రభుత్వం నుంచి